ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో 'టెస్ట్' అనే సినిమా చూసా. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ 12:30కే వచ్చింది. కొంచెం వేరే పని ఉండటం వల్ల రివ్యూ లేట్ అయింది. ఇందులో సిద్ధార్థ్, నయనతార, మాధవన్ ఇంపార్టెంట్ రోల్స్‌లో చేశారు. కానీ సినిమాకి మాత్రం బజ్ లేదు. 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈరోజు 5వ రివ్యూ. ఎవరు చెప్పండి ఒక్క రోజులో ఇన్ని రివ్యూస్ ఇచ్చేది? సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక ఫేమస్ క్రికెటర్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తారు. అసలు కిడ్నాప్ చేసిందెవరు? ఆ క్రికెటర్‌ని ఏం చేయమని బ్లాక్‌మెయిల్ చేశారు? అనేది రిమైనింగ్ ఫిల్మ్. కమింగ్ టు ది పాజిటివ్స్, మాధవన్ గారి పెర్ఫార్మన్స్ ఎక్సలెంట్ ఉంది. అసలు మాధవన్ గారి వన్ మ్యాన్ షో అనొచ్చు. లాస్ట్ 1 అవర్ మూవీని మొత్తం ఆయనే మోసాడు. సినిమాలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక ఒక 30 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్స్ ఏం చేస్తారు అనే టెన్షన్ బిల్డ్ అయింది. ఇంకా కాన్ఫ్లిక్ట్‌కి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ కూడా పెరిగింది. ఇంకా సినిమాలో కొన్ని మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా మాధవన్ అండ్ నయనతార మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. తర్వాత ఇంక సినిమాలో ఒక క్యారెక్టర్ సడెన్‌గా చాలా నెగెటివ్‌గా మారిపోయిద్ది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ క్యారెక్టర్ అలా చేంజ్ అవ్వడానికి చాలా వాలిడ్ రీజన్స్ అండ్ పాయింట్స్ ఉంటాయి. సో, అందువల్ల ఆ ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ మనకి చాలా బాగా నచ్చేసిద్ది. ఇంకా టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ మ్యూజిక్ స్పెషల్‌గా కాకపోయినా క్వాలిటీ వర్కే కనిపించింది. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మనం ఫేస్ వీడియోస్‌తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి ఒక సెకండ్ ఛానెల్‌ని స్టార్ట్ చేశాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒకసారి ఆ ఛానెల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్స్ చెప్పాలంటే సినిమా స్టార్ట్ అయిన 1 అవర్ 15 మినిట్స్ కానీ కాన్ఫ్లిక్ట్ రాదు. సో, అసలు అప్పటి వరకు ఈ సినిమాని ఎందుకు తీశారో అర్థం కాదు. క్యారెక్టర్స్ బాధలు పడుతూ, కష్టాలు పడుతూ ఉంటారు. అసలు సెటప్ కోసం ఇంతసేపు ఎందుకబ్బా అనిపించింది. 1 అవర్ 15 మినిట్స్ కేవలం సెటప్ కోసం అంటే ఎలా? పోనీ మధ్య మధ్యలో ఏమన్నా హింసిస్తూ, ఎంగేజ్ చేస్తూ సినిమాని తీసుకెళ్తే సినిమా బోర్ అనిపియదు. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఉందిలే, వెయిట్ చేద్దాంలే అనే ఫీలింగ్ ఉంటది. కానీ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్‌గా ఉండటంతో చాలా బోర్ కొట్టిచ్చేస్తారు. ఇంకా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిన 30 మినిట్స్ వరకు సినిమా బావుంటది. కానీ తర్వాత మళ్ళీ సినిమా అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. ఇంక జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు అనిపిస్తది గానీ, అరే! మంచి మైండ్ గేమ్ ప్లే చేశార్రా అనే ఫీలింగ్ అయితే కలగదు. నిజానికి చాలా స్కోప్ ఉంది. చాలా ఎక్సైటింగ్‌గా ప్రెజెంట్ చేసే స్కోప్ ఉండి కూడా నీరసంగా సినిమాని తీసుకెళ్లారు. చాలా ప్లేసెస్‌లో అరే! ఇంత ఈజీగా తేల్చేసారేంటబ్బా అనిపిచ్చింది. ఒక్క క్యారెక్టర్‌ని తప్పించి మిగతా క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా రాసుకోలేదు. ఈ నార్మల్ క్యారెక్టర్స్ కోసం ఎందుకు స్టార్ యాక్టర్స్‌ని పెట్టుకున్నారో అర్థం కాలేదు. క్లైమాక్స్‌ని కూడా చాలా మామూలుగా ఎండ్ చేసేస్తారు. ఏదో సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ సర్ప్రైజ్ ఏమి లేకుండానే సినిమా ఎండ్ అయిపోయిద్ది. సో, ఫైనల్‌గా టెస్ట్ సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎన్ ఓకేయిష్ వాచ్. టైమ్ పాస్ కోసం చూస్తే ఒకసారి చూడొచ్చు. అండ్ యెస్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.